హాయ్ అండి అందరికీ. ఇంకా ఈరోజైతే షాకింగ్ విషయం అయితే బయటపడిపోతుంది. అసలు అదంతా దశరథకి, దీపక్‌కి, ఇంకా కార్తీక్‌కి, ఇంకా శ్రీవన్నారాయణకి వీళ్ళందరికీ తెలిస్తే అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అసలు ఆ విషయాన్ని సుమిత్రకు చెప్పనున్నారు. అసలు చాలా బాధలోనైతే ఉండడం అయితే జరుగుతుందనమాట. అసలు సుమిత్రకి ఏం జరిగిందో ఈరోజైతే రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా దీప మాత్రం తన గురించే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ మాత్రం ఇన్ని రోజులు వాళ్ళ నాన్న గురించి అయితే ఆలోచించి ఇంకా అత్త విషయాన్ని అయితే సరిగ్గా పట్టించుకోలేకపోయాడు. మళ్ళీ కొంచెం ఆలోచించలేకపోయాడు. ఇంకా ఆ బాధ పోయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే అత్త రిపోర్ట్స్ ఈరోజు వస్తాయని చెప్పి దశరథన్ అయితే మెసేజ్ అయితే పెడతాడనమాట. ఇంకా యథావిధిగా ఇంకా దశరథ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన తర్వాత దీపం మాత్రం తులసి చెట్టుకైతే దీపం పెడుతుంది. పెట్టి ఇంకా దశరథ ఇంకా శివనారాయణ అలాగే సుమిత్ర వాళ్ళ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. అమ్మకు అసలు ఇలా ఉంటుందో ఏమో, ఎట్లాంటి రిపోర్ట్స్ రాకుండా, ఎట్లాంటి ఇష్యూ రాకుండా మంచి ఆరోగ్యంగా ఉంది అని చెప్తే బాగుండు అని చెప్పి చాలా టెన్షన్ పడి చాలా ఆందోళనతో అదే విషయంతోనైతే ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే కార్తీక్ వచ్చి అంటాడు, మామయ్య ఇక్కడ దీప ఈరోజు అత్తయ్య రిపోర్ట్స్ వస్తాయి, మామయ్య నాకు మెసేజ్ చేశాడు, నువ్వు ఏం టెన్షన్ పడకు, మేము హాస్పిటల్కి వెళ్తాము, నువ్వు అసలు టెన్షనే పడకు, నేను చెప్తున్నా, ఊరికే పదే పదే కూడా ఫోన్ చేయకు, నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకో, జాగ్రత్తగా ఉండు, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఉత్తమ మనిషివి కాదని చెప్పి అయితే ఇంకా కార్తీక్ చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే దశరథ మాత్రం వస్తాడు. వచ్చిన తర్వాత మామయ్య అని చెప్పేసి అనేసరికి కార్తీక్ ఈరోజు కార్తీరా మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి అంటే ఓకే మామయ్య వెళ్దాం పదా అని చెప్పేసి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తారనమాట. ఇంకా తను చాలా టెన్షన్ పడతాడు దశరథ కూడా. ఇంకా దీప ఇంకా చెప్తాదనమాట, ఏం బాధపడకండి అయ్యగారు, అమ్మకి అసలు ఏం కాదు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, నువ్వు అసలు టెన్షన్ పడకండి. అసలు దశరథ అంటాడనమాట. అట్లా అన్న తర్వాత అదే నేను ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నానంట, డాక్టర్ కూడా నన్ను ఒక్కనే రమ్మన్నారు, కానీ ఎందుకో నాకు చాలా భయంగా టెన్షన్గా ఉంది, కాబట్టి నిన్ను కూడా తీసుకొని వెళ్దాము అని కొంచెం ధైర్యం ఉంటుంది అని చెప్పి నేను తీసుకొని వెళ్తున్నాను రా, పదా వెళ్దాం పదా అని చెప్పేసి అనేసరికి ఇంకా అందరికీ టెన్షన్ భయం అనేది ఉంటుంది కదా. ఇంకా అది టెన్షన్తో భయంతోనైతే హాస్పిటల్కి అయితే వెళ్తారనమాట. పాపం దీప మాత్రం అది ఆలోచించుకుంటూ భయపడుకుంటూ ఉంటుంది. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత డాక్టర్తో మాట్లాడితే అసలు దశరథకి డాక్టర్ ఏం చెప్పకముందుకే గజ 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 వణికిపోతాడు. టెన్షన్ బీపీ ఎక్కువైపోతుంది. వామ్మో ఏం తెలుసు మొన్న డాక్టర్ ఎలా అన్నారు, మరి వచ్చిన తర్వాతనే మాట్లాడదామని చెప్పేసి అన్నారు, బ్లడ్ కూడా వేరే దగ్గరికి తీసుకెళ్లారు, అసలు ఏం తెలుస్తుందో చాలా టెన్షన్గా ఉంటే అప్పుడు అడుగుతాడనమాట, నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు దశరథ, ఫస్ట్ నీ బీపీని కంట్రోల్ చేసుకో, నువ్వు ఫస్ట్ ధైర్యంగా ఉండు, నువ్వు అంటే ఫస్ట్ చెప్పండి డాక్టర్, సుమిత్రకు అసలు ఏమైంది చెప్పండి అంటే నేను చెప్తాను, ఫస్ట్ మీరు వినాలి అనుకుంటే, అసలు మీరు తన ప్రాబ్లం ఏంటో తెలియాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా నువ్వు ధైర్యంగా ఉండాలా వద్దా, ఏం ప్రాబ్లం కాలేదు అని చెప్తున్నాను కదా, నువ్వు ఫస్ట్ కంట్రోల్గా ఉండు అంటే ఇంకా కార్తీక్ అంటాడనమాట, మామయ్య ఉండు నువ్వు ఫస్ట్ అసలు అంత టెన్షన్ పడకు, ఏం కాదు అత్తకి ఏం కాదు అని అంటే, అరే కార్తీక్ నాకు చాలా భయం వేస్తుందిరా అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు ఇంకా డాక్టర్ అడుగుతాడనమాట, తిను ఎవరు అని చెప్పేసి అంటే, తిను నా అల్లుడు కార్తీక్ అండి, మా ఇంట్లో నాకంటే ఎక్కువ వీడే ఉంటాడు, మాకు ప్రతి ఒక్కటి అల్లుడే పేరుకు, కానీ నాకు కొడుకు కన్నా ఎక్కువ వీడు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు, సుమిత్ర కూడా వీడిని చాలా బాగా చూసుకుంటుంది, సుమిత్ర అంటే కూడా వీడికి చాలా ప్రేమ, మాకు ఏదైనా వీడే చూస్తాడు అని చెప్పి ఇంకా తన గురించి చెప్పేసరికి డాక్టర్కి అర్థమైపోతుంది అనమాట, ఓహో తినకు చెప్పొద్దు, చాలా బీపీ హై లెవెల్లో ఉంది కాబట్టి ఇంకా తినకు చెప్పడమే బెటర్ అని అయితే అనుకొని ఇంకా ఎవరి దశరథన్ మాత్రం డాక్టర్ అయితే నువ్వు వెళ్ళి ఫస్ట్ బీపీ చెక్ చేయించుకొచ్చుకోపో అని చెప్పేసి అనేసరికి ఇంకా తననైతే ఇంకా తీసుకొని వెళ్తారనమాట డాక్టర్స్ అయితే. ఇంకా తనైతే బీపీ చెక్ చేయించుకోవడానికి అని బయటకు వెళ్తాడు. ఇంకా అప్పుడు డాక్టర్ని అడుగుతాడనమాట కార్తీక్, అసలు ఏమైంది మా అత్తకి, ఏమైంది డాక్టర్ చెప్పండి అని అంటే, ఓకే నేను చెప్పే ముందు నువ్వు కూడా ధైర్యంగా ఉండు, అలాగే కొంచెం ప్రాబ్లం అయితే మా అత్తకి ఏ ప్రాబ్లం లేదు కదా అంటే, ఉంది ప్రాబ్లం ఉంది అనేసరికి కార్తీక్ షాక్ అయిపోతాడనమాట. ప్రాబ్లం ఉందా మా అత్తకి అని చెప్పేసి అంటే, అవును మీ అత్తకి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని చెప్పేసరికి కార్తీక్ అయితే చాలా ఎమోషనల్ అయ్యి కుప్ప కూలిపోతాడు. అసలు ఫుల్ హార్ట్ టచింగ్ అని చెప్పొచ్చు. అసలు దీపకి తెలిస్తే అసలు దీప పరిస్థితి ఏంటో, అలాగే దశరథకి తెలిస్తే దశరథ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అసలు సుమిత్రకి ఏం జరగనుంది అసలు అనేదే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా కార్తీక్ మాత్రం చాలా బాధపడి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే అంత బాండింగ్ అంత ప్రేమగా ఉంటారు కాబట్టి. ఇంకా అలా అనేసరికి ఇంకా డాక్టర్ అంటారనమాట, నువ్వు అస్సలు ఫస్ట్ కళ్ళు తుడుచుకొని నువ్వు అసలు టెన్షన్ అనేది పడొద్దు, నువ్వు చాలా ధైర్యంగా గట్టిగా ఉండాలి, నువ్వు మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా నువ్వే మాటలు చెప్పి ఏం చెప్తావో ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు వాళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ గట్టిగా ధైర్యంగా ఉంచాలి, ఎందుకంటే చాలా సిచ్యువేషన్ సీరియస్గా ఉంది, తననైతే 100% ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకురావాలి, తీసుకొచ్చి తనకైతే ఇంకా
డైరెక్ట్ ఇంకా టెస్టులు ఎమర్జెన్సీ కేస్ లాగానే ఉందన్నమాట. ఖచ్చితంగా తనకైతే రిపోర్ట్స్ అండ్ వాళ్ళని చూడడము ఇంకా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. 100% అనేసరికి ఇక కార్తీక్ ఇంకా ఎమోషనల్ అయిపోతాడనమాట. అంటే నువ్వు అస్సలు ఏడవకు, ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు అసలు మీ వాళ్ళందరినీ కంట్రోల్ చేయి, మీ వాళ్ళందరినీ సెట్ చేయు అని చెప్పేసరికి ఓకే ఓకే డాక్టర్ నేనంతా చూసుకుంటాను అని అయితే అంటాడనమాట. అనేసరికి అప్పుడే ఇంకా వీళ్ళ మాట్లాడడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అప్పుడే ఎవరు డాక్టర్ అయితే ఇంకా సుమిత్రకి స్టిల్ ఇప్పటి వరకు అయితే మీరు హాస్పిటల్కి తీసుకొచ్చేంతవరకు ఈ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయండి అని చెప్పితే ట్యాబ్లెట్స్ రాసిస్తారు. ఇంకా ట్యాబ్లెట్ చేతిలో పట్టుకొని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే దశరథ వస్తాడనమాట. నాకు బీపీ ఏం లేదు డాక్టర్, చెప్పండి అసలు మా సుమిత్రకి ఏమైందంటే ఏం కాలేదు, నేను అంతా కార్తిక్కి చెప్పాను అని అంటే ఏంటి నాకు చెప్పారా ఏమైందంటే ఏం కాలే మామయ్య, నార్మల్ చిన్న ఇష్యూ అంతే, ఏజ్ పెరిగింది కదా, ఏజ్ పెరిగిన తర్వాత ఇష్యూస్ రావా అంతే, నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాలే, నాకు ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చింది మేడం, మనం తీసుకొని వెళ్దాం పదా నువ్వు అని చెప్పేసి అంటే అరే ఏంట్రా ప్రాబ్లం ఏంటో చెప్పకుండా పోదాం అంటే ఇంద్రా నాకు చెప్పాలంటే మీ కార్తీక్ చెప్తాడు వెళ్ళండి అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళనైతే తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట. ఇంకా వాళ్ళైతే అలా డిస్కషన్ చేసుకుంటూ చాలా బాధలో ఎమోషనల్లో వాళ్ళు ఉంటే ఇక ఇంట్లో మాత్రం ఇంకా పారిజాతం అలాగే జోష్న అయితే వేస్ట్ మోకాలని చెప్పొచ్చు. అసలు జోష్ననైతే ఎంత వేస్ట్ అంటే ఎందుకంటే కన్నా బిడ్డే కాదు కాబట్టి దానికి ఎప్పుడు ఆస్తి 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 ఆస్తి. ఇది ఇంకా పారిజాతం కూడా అది సొంత కొడుకు కాదు కదా దశరథ, ఇంకా అందుకే దానికి ఏంది ఎప్పుడు ఆస్తి మనకు వస్తుందా, ఎప్పుడు మనం సేఫ్గా ఉంటాం అదే ఆలోచిస్తారు అంతే వాళ్ళు. ఇంకా అప్పుడు పారిజాతం అంటదనమాట, కాశీగాని గురించి ఏమో ఆలోచించినామో బయటకు దేనికి అని అంటే అదేమన్నా దేనికి వాడు ఏడికి వేయండి ఏమైనా రోడ్డుకు వేయండి దేనికి టైం పడుతుంది ఉర్రకు అని చెప్పేసి అంటే మరి వాడిని అంత ఈజీగా పంపించావు కదా ఒక్క రోజుల్లోనే ఇవన్నీ పోలీస్ స్టేషన్కి నువ్వు చేసిన పనికి అంటే అరే ఉర్రకి ఎవరైనా ఇంట్లో ఉంటే వింటారు అని చెప్పేసి అంటే ఎవ్వరు లేరులే, ఆ మాయలోడు మీ అయ్య అందరూ కారు తీసుకొని ఇక్కడికో వెళ్ళిపోయారు ఎవ్వరు లేరు అని అంటే ఎక్కడికి వెళ్ళారు అంటే ఏమో ఎవరికెరక నాకు తెలియదు అని చెప్పేసి ఇంకా పారిజాతం అనేసరికి అప్పుడు అంటారనమాట పని మనిషిని పిలిచి అడుగు ఎక్కడికి వెళ్ళిరు అని చెప్పేసి ఇంకా జోష్న అంటది ఇంటి పని మనిషికి తెలుసు ఇంట్లో ఎవరు ఎక్కడికి వెళ్ళారో కానీ దీనికి తెలియదు, ఎందుకంటే ఇది కూడా ఇది పని మనిషి కాబట్టి అందుకే ఎవరికి తెలియదు అనమాట. ఇంకా అప్పుడు పారిజాతం మూర్ఖంగా ఆలోచిస్తుంది అనమాట. ఆలోచించి ఇంకా చూడు దాన్ని ఉత్తగా పిలిచి ఎట్లుంటుంది, ఎట్లా పిలుస్తున్నావు చూడు, ఒక పెద్ద విలన్ లాగా పిలిచేస్తే దాన్ని అని చెప్పి ఇంకా క్లాప్స్ కట్టే పని మనిషి ఇటు రావే అని చెప్పేసి అయితే ఇంకా పిలుస్తుంది అనమాట క్లాప్స్ కొట్టుకుంటూ. స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకొని రా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇంకా జోష్న అంటది మరి వినపడిందంటవా నువ్వు ఇంత దూరంకని పిలిస్తే అంటే అప్పుడు పారిజాతం అంటే అది దేశముదురే ఎక్కడున్నా ఇల్లంతా వినబడుతాయి దానికి అని లోపే ఇంకా దీపన్ అయితే కాఫీ తీసుకొని అయితే వస్తుందన్నమాట. చూసి పారిజాతం అంటది చూసావా దాని గురించి ఎంత కరెక్ట్గా చెప్పానో, దీప్ వచ్చి ఇంకా కాఫీ తీసుకోండి అని చెప్పి చాలా బాధగా అనేసరికి ఇంకా తను అసలు ఏమంటారో అన్నట్టుగా ఉంటుంది కదా, ఇంకా దీపకైతే తెలియదు కాబట్టి ఇంకా అప్పుడే ఇంకా పారిజాతం అంటదనమాట ఏంటి కళ్ళేంటి అంత రెడ్గా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా అని మూర్ఖంగా మాట్లాడుతుంది. నువ్వు నీ మొగుడు చేసి నా మనుముని బలిపశువును చేసి స్టేషన్ పాలు చేశారు కదా, బాగా నిద్ర పట్టుండాలే. దీప ఏం మాట్లాడదు ఎందుకంటే మూర్ఖులు కాబట్టి కాఫీ తీసుకోండి అనేసరికి ఇంకా ఏం మాట్లాడతారు, ఎలాగైనా దాన్ని పని చెప్పాలి అని చెప్పి ఇంకా కుక్కలాగా అరుస్తూనే ఉంటుంది అనమాట. ఆడపడుచు భర్త పోలీస్ స్టేషన్లో ఉన్నాడని ఇంత టెన్షన్ బాధ ఏమైనా ఉన్నదా అవి అసలు మీకు, ఇంత మూర్ఖులే అని చెప్పేసి అంటుంది. మామగారు వచ్చారు చాలనుకున్నావా, సిగ్గు లేకుండా రెండో పెళ్ళాన్ని దాని కూతురిని కూడా ఇంటికి పిలిపించి మరీ భోజనాలు చేయించారు. సరే మీకెవ్వరికి కాశీగాడు అక్కర్లేదు, ఆ స్వప్నకేమైంది, మొగుడు వద్దనుకుందా పోతే పోననుకుందా, కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా దానికి అని చెప్పేసి అనేసరికి దీపక్ చాలా కోపం వస్తుంది, అసలు ఏం మాట్లాడదు. ఇంకప్పుడు జోష్ని ఇంకా రెచ్చగొడుతుంది అనమాట. చెప్పొచ్చు గ్రాని ఊరుకుంటుందా ఏంటి, ఒకరు పోతేంటి మరొకరిని చేసుకుందులే అని చెప్పి అంటే దీపను కించపరిచినట్టుగా మాట్లాడుతుంది అనమాట. నీచంగా అసలు దీన్ని అయితే చెప్పుతో కొట్టాలి జోష్నని. జోష్నకు దీపక్ చాలా కోపం వస్తుంది, ఏ అమ్మాయి గారు. అప్పుడు పారిజాతం అంటది మీ వాలకం చూస్తే గట్లనే ఉంది, ఇంకా పైగా నీ కళ్ళు చూస్తే కూడా ఏడ్చినట్టున్నా ఎందుకో ఏడుపు. ఇంకా దీప మాత్రం ఇంకా దాని గురించి ఆలోచిస్తుంది అనమాట. డాక్టర్స్ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు పారు అంటది ఎందుకు అంటే చెప్పవేంటి అని అంటే అయినా చెప్పదు దీప, కాఫీ తీసుకోండి అంటే ఎన్ని మాటలైనా పడతావు కానీ లోపలుంది అయితే అసలు కక్కవు కదా నువ్వు ఇంత మొండిదానివి అని అంటది. ఇంతకీ మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే దశరథ గారితో వెళ్ళాడు అంటే అసలు దశరథ ఎక్కడికి వెళ్ళాడు, అప్పుడు దీప అంటే ఫోన్ చేసి కనుక్కోండి. అప్పుడు జోష్న అంట దీపకి పౌరుషం వచ్చింది గ్రాని. అప్పుడు దీప అంటది అసలు ఏమైంది మీకు, ఏం కావాలి అసలు మీకు, చూస్తుంటే కాఫీ వంకతో నన్ను తిట్టడానికి పిలిచినట్టుగా ఉంది. అప్పుడు పారు అంట తిట్టడానికే పిలిచాను, మీ ఆయన నువ్వు ఉదయాన్నే వచ్చారు,
కాఫీలు తాగారు, టిఫిన్లు తిన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నా మనవడు తిండి తిప్పలు లేకుండా సెల్లో కూర్చున్నాడు. నువ్వు కానీ, నీ భర్త కానీ, నీ ఆడపడుచు కానీ చూడ్డానికి వెళ్ళారావే అసలు? వెళ్ళరు. మనిషి బాగున్నంతసేపు వాడుకుంటారు వాణ్ణి. కాలి చెప్పు కిందిలా వాడుకున్నారు వాణ్ణి. నా అల్లుడు, నా బమ్మరిది, నా అల్లుడు అని చెప్పి వాడుకున్నారు. నా మొగుడు, నా తమ్ముడు అనుకుంటూ అందరూ వాణ్ణి కరివేపాకులా వాడుకున్నారు. అవసరం తీరిపోయిందిగా, తీసి అవతలేశారు వాణ్ణి. అప్పుడు దీప అంటది, ఆహా అవును, మేం చేసిందే కనిపిస్తుంది కానీ అసలు ఆయన చేసిన తప్పు కనిపిస్తలేదా నీకు? అప్పుడు పారిజాతం అంటది, మరి మీ మామగారిని కూడా అట్లనే వదిలేసి ఉండొచ్చు కదా. మీ మామగారు తప్పొప్పుకోనే కదా అరెస్ట్ అయ్యాడు. కానీ మీరున్నారా? స్టేషన్కి వెళ్ళి బెయిల్ ఇప్పించేంత వరకు కాళ్ళు నిలపల్లే కదా. అప్పుడు దీప అంటది, కాఫీ తీసుకుంటారా లేదా? అప్పుడు పారు అంటది, నువ్వు దీని బరువు కూడా మోయలేకపోయినట్టున్నావు, ఇవ్వు అని చెప్పి తీసి కింద పగలగొట్టేస్తుంది అనమాట చాలా కోపంగా. ఎంత పొగరే నీకు, కాఫీ ఇవ్వమంటే నీళ్ళకేసి కొడతావా అని చెప్పి ఇంకా దీపను కొట్టడానికైతే వెళ్తే అదంతా దశరథ చూస్తూ ఉంటాడనమాట. వచ్చే పారిజాతం ఇంకా చాలా భయపడిపోతారనమాట. అమ్మాయి ముసలోడు అంతా చూసిండా అని చెప్పి. అప్పుడు శివనారాయణ అంటాడు, నువ్వు నేలకేసి కొట్టావా లేదంటే చేతిలో నుంచి గుంజుకున్నావా అందరూ చూశారు, ఎవరూ చూడలేరని అనుకోకును. మనవడి మీద అంత ప్రేమ కారిపోతుంటే తమ దగ్గరికి కాఫీ తెచ్చుకొని తాగేంత సుఖంగా విల్లాసంగా మీరెలా ఉన్నారు? నువ్వు వెళ్ళొచ్చుగా పోలీస్ స్టేషన్కి. ఓ 2 రోజులు కాశీగాడితో పాటు నువ్వు కూడా సెల్లో ఉండొచ్చు కదా. స్టేషన్ ఎస్ఐతో నేను మాట్లాడతాను అని చెప్పి మంచి పని చేస్తాడు. అప్పుడు పారు అంటే అంత సాయం వద్దులేండి. అప్పుడు శివనారాయణ, నాలాంటి వాడి మీద, దీప లాంటి నోరు లేని దాని మీద ఎగరడం కంటే అదే మంచిదే మళ్ళా వయ్యుండుడే. అప్పుడు పారిజాతం అంటే, దీపకు నోరు లేదంటే నాకు బుద్ధి లేనట్టే. అప్పుడు శివనారాయణ అంటాడు, ఏంటి ఏమన్నావు అంటే, ఏం లేదండి, ఏదో చేయి జారింది, కప్పు పగిలింది. అప్పుడు శివనారాయణ అంటాడు, జారింది నోరు, కప్పు కాదు. అప్పుడు పారిజాతం లోపల అనుకుంటే, అబ్బాయి ముసలోడు కరెక్ట్గా వస్తాడు టైంకి. అప్పుడు ఇంకా సుమిత్ర మాత్రం ఆ గొడవంతా చూసి ఫాస్ట్గా కిందికి వస్తుందనమాట. వచ్చి ఇంకా దీపని అంటుంది, నువ్వు కడుపుతో ఉన్నదానివి కాఫీ తెచ్చియడం అవసరం మా అమ్మ దీప నీకు? అప్పుడు శివనారాయణ అనేట పారుకి మంచి పంచి పడుతుంది. అసలు కడుపుతో ఉన్న వాళ్ళతో పని చేయించుకునే వాళ్ళని తిట్టాలి సుమిత్ర ఫస్ట్. అప్పుడు సుమిత్ర అంటది, దీప ఇప్పటి నుంచి నువ్వు ఎవరికి కాఫీలు టీలు ఇవ్వకు, వంట చేసుకుంటూ ఉండు అంతే. అది కూడా ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను వచ్చి సహాయం చేస్తాను. అలానేసరికి దీప మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుందన్నమాట. సుమిత్రకు బ్లడ్ పడ్డ విషయమే చాలా గుర్తుకొస్తూ ఉంటుంది. అమ్మకు అసలు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి. మళ్ళీ ఇంతకు ముందుకు తులసి చెట్టు దగ్గర కూడా దీపం పోతుంది. అప్పుడు పారిజాతం అంటే, చెప్పమ్మా దీప చెప్పు, నీకు నడవడం కూడా ఇబ్బంది అయితే హాల్లో సోఫాలో కూర్చో, నీకు ఏం కావాలో నేను తెచ్చిస్తాను. అప్పుడు శివనారాయణ అంటాడు, నువ్వు ఏ సేవలు చేయించుకోకుండా ఉంటే చాలు పారిజాతం, అదే 10,000. ఇంకా దీప మాత్రం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి చీపురు కట్ట చాటనైతే తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి ఇంకా ఆ గ్లాస్ పగిలిపోయిన ముక్కలు కాఫీ అంతా తుడవడానికి అయితే వస్తుంది. వచ్చేసరికి అప్పుడు ఇంకా దశరథ శివనారాయణ చెప్తాడనమాట, అమ్మ దీప నువ్వు వెళ్ళి అక్కడ గార్డెన్లో కొద్దిసేపు తిరిగేసిరా, అది పగలగొట్టిన వాళ్ళు తీస్తారులే అని చెప్పేసి అనేసరికి అప్పుడు దీపని, పర్లేదు అయ్యగారు అంటే, అయ్యగారినే చెప్తున్నాను వెళ్ళు అనేసరికి సుమిత్ర కూడా అంటది, వెళ్ళు దీప వెళ్ళు నువ్వు అని చెప్పేసి అంటుంది. అప్పుడు పారిజాతం అంటది ఇంకా దీప పోయిన తర్వాత, ఏమండి కాఫీ ఆరిపోతే మరకలు పోవు అంటే, అప్పుడు శివనారాయణ అంటాడు, అందుకే నువ్వు క్లీన్ చేయ అని చెప్పి అంటాడు. అసలు సూపర్, అసలు పారిజాతం అయితే మొహం చూడాలి. అప్పుడు శివనారాయణ అంటాడు, పగిలిపోయిన ముక్కలతో సహా అప్పుడప్పుడు పనిష్మెంట్ ఇస్తే తప్ప నువ్వు దారిలోకి రావు కానీ. ఇంక ఎవరు శివనారాయణ అంటాడు అనమాట, అమ్మా జోష్న మీ గ్రానీ చేత మరకలు లేకుండా చాలా శుభ్రంగా చేయించే బాధ్యత నీదే. అలానైతే సుమిత్ర ఇంక దశరథనైతే ఇక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా పారు చెప్దామన్నా కానీ ఎవ్వరు వినరనమాట. అప్పుడు ఇంకా పారు చాలా ఫీల్ అయిపోతుంది, అసలు ఈ దీప జోలికి వెళ్ళినప్పుడల్లా నాకే బొక్క పడుతుంది, నేనే అవమానాల పాలవుతున్నా, అసలు దీని దగ్గరికి పోకుండా నేను ఊరుకోవాలి, దాని పనులు నేను చేయాల్సి వస్తుంది ప్రతిసారి అంటే. అప్పుడు ఇంకా జోష్న అంటది అనమాట, త్వరగా కానీ. అప్పుడు పారిజాతం అంటది, ఏంటి నువ్వు నన్ను పని మనిషిలా ట్రీట్ చేస్తున్నావు అవే? అప్పుడు జోష్న అంటది, కప్పుడు ఈ పోస్ట్ నీదే కదా. అప్పుడు పారిజాతం వాళ్ళే అనుకొని కొట్టుకుంటారనమాట. ఒకప్పుడు మీ అమ్మ పోస్ట్ కూడా ఇదే కదా తల్లి అని చెప్పి. అప్పుడు ఇంక జోష్నకు మండుతుంది అనమాట. మండి, పాత కథలు వద్దు గ్రాని. అప్పుడు పారిజాతం, ఓహో అవునా, సేమ్ టు యూ బేబీ, నువ్వు కూడా నావి తీయకు నువ్వు అని అంటది అనమాట. నడువు బాగా తుడువు అనేసరికి ఇంకా పారిజాతం అయితే తుడుస్తూ ఉంటుందన్నమాట. తుడిచిన తర్వాత అప్పుడు పారిజాతం అంటది, అవునే దీపం ముఖం చూసినావు అసలు అంటే, అవును చూశాను అని చెప్పి జోష్న అంటుంది. అసలు అది ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి ఇంకా పారిజాతం అడుగుతుంది అనమాట. మనకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది కానీ అది దానికి తెలుసు,
ఏమై ఉంటుందబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కార్తీక్ మాత్రం ఇంకా హాస్పిటల్ నుంచి అయితే ఇంకా మళ్ళీ టాబ్లెట్స్ తీసుకొని వచ్చి ఇంకా మళ్ళీ డాక్టర్తో డిస్కషన్ చేస్తారనమాట. ప్రాబ్లం ఏం లేదు కదా అంటే, ఉంది ఖచ్చితంగా, మీరు మాత్రం చెప్పాను కదా అలాగే ఫాలో అవ్వండి, మీరైతే ఖచ్చితంగా తీసుకొని రండి, ఈ టాబ్లెట్స్ మాత్రం ఇలా ఇలా వేసుకోండి అని అయితే చెప్తాదనమాట. ఇంకా దశరథ మాత్రం అడుగుతూనే ఉంటాడు కార్తీక్ని, ఏంట్రా ఏంట్రా ఏం చెప్పిందిరా ఏం చెప్పిందిరా ఏం చెప్పిందిరా అంటే, కానీ కార్తీక్ మాత్రం అసలు చెప్పాడనమాట. అసలు తనకి ఎలా చెప్పాలో అర్థం కాదు, అసలు చెప్తే గుండె పగిలిపోయి ఏడుస్తాడని చెప్పి అసలు చెప్పాడనమాట. ఇంకా కార్తీక్ తట్టుకోలేకపోతున్నాడంటే అసలు దశరథ తట్టుకుంటాడా, ఇంకెంత ప్రేమగా ఉంటారు అసలు వాళ్ళు, ఈ విషయం చెప్తే అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని చెప్పి కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇంటికైతే బయలుదేరుతారు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు దీప్ అడిగే క్వశ్చన్లకి, దశరథ అడిగే క్వశ్చన్లకి ఇంకా అసలు కార్తీక్ ఏం చెయ్యనున్నాడు, అసలు సుమిత్రకి ఏం చెప్పి ఆ ట్యాబ్లెట్స్ వేస్తాడు, అసలు సుమిత్రను హాస్పిటల్కి ఎలా తీసుకొస్తాడు, తనకి ఎలా చెకప్ చేయిస్తాడు, ఎలా తనకు తెలియకుండా తన హెల్త్ని కాపాడుతాడో మనం ఇంకా అనేది నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందామండి. అసలు సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అన్న తర్వాత నాకు కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అసలు మీ ఒపీనియన్ ఏంటి వీడియో మీద, అసలు ఎలా చెప్పాను ఏంటి ఏమనుకుంటున్నారు, ఎండ్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను, కింద కామెంట్ చేయండి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్.